నమస్తే అండి. వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం, మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అర్థమైందా? ఇది ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ ఇద్దరు చిన్న పిల్లలు అనాథలా లేకపోతే అతి భేదవారు, వాళ్ళు ఏదో చదువుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. నిన్న వెళ్ళి కలిసినారు ప్రభుత్వ ఉద్యోగుల్ని, వెంటనే రెస్పాండ్ అయినారు. ఇద్దరు పిల్లలు ఈరోజు నారా లోకేష్ గారు దత్తత తీసుకున్నారు. నాకు ఒకంత ఆశ్చర్యం అనిపించింది, ఇంకా దత్తత తీసుకుంటున్నారా జనం అంటే. ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇలాంటి వార్తని ఎందుకు మరి ప్రచారానికి తీసుకెళ్ళలేదు? టీడీపీ వాళ్ళు కూడా మరి అనుకున్నంత స్థాయిలో దాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు నాకైతే అర్థం కాలేదు. బట్ ఏంటంటే ఒకటైతే చెప్తాను, నారా లోకేష్ గారు ఈ రోజున ఆయన శాఖలో ఆయన చేస్తున్నటువంటి పాత నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారు వేరు. కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయినారు. ఒక సభలో ఏ విధంగా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలి, స్కూల్కి వెళ్తే ఏ విధంగా ఉండాలి, స్కూల్ పిల్లల దగ్గర ఎలా ఉండాలి, అదేవిధంగా రాజకీయ నాయకులతో ఎలా మాట్లాడాలి, ఎలా మమేకం కాగలగాలి, అందరినీ తన వైపు ఎలా తిప్పుకోగలగాలి, తనని తాను మార్చుకునేటువంటి వ్యక్తిగా ఈ రోజున నారా లోకేష్ గారు నాకు కనిపించినారు. నిజం చెప్తున్నా, ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రజలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ ఇద్దరు పిల్లల్ని, ఆ చిన్న పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని కంప్లీట్గా తీర్చిదిద్దే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. తప్పనిసరిగా దాన్ని నెరవేర్చుతారు. వాళ్ళు ఇచ్చిన హామీ, ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు బిడ్డల భవిష్యత్తుని తలరాతను మార్చినారు నారా లోకేష్ గారు.